డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. అందరికీ నమస్కారం. నేను మీ జ్ఞానాన్వేష్. ఇప్పుడు చాలా మంది చూస్తుంటాము, వాళ్ళ డిగ్రీ కానీ వాళ్ళ బీటెక్ కానీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏ జాబ్ వెతికినా వాళ్ళ సక్సెస్ రావట్లేదు, చేసిన డిగ్రీకి తగిన వృత్తి దొరకట్లేదు, వృత్తి దొరికినా అందులో సాటిస్ఫాక్షన్ లేకుండా ఉంటున్నారు. అలాంటి వాళ్ళు ఏ జాబ్ చేసుకోవాలి, కెరియర్ గైడెన్స్ ఎలా ఉండాలి అన్న విషయం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాము. మన స్టూడియోలో ప్రముఖ డిఎన్ఏ ఆస్ట్రాలజర్ దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురువుగారు, ఇప్పుడు చాలా మంది ఈ డిగ్రీ బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత సతమతం అవుతూ ఉంటారు. అంటే వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది, ఏ రూట్ లో పోవాలి, ఏ పాత్ లో పోతే సెటిల్ అవుతాము అనే కన్ఫ్యూజన్ లో ఉంటారు. అలాంటి వాళ్ళకి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా గైడెన్స్ ఎలా ఇస్తారు గురువుగారు? ఓకే, డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా కెరియర్ని నిర్ణయించడం కానీ, వాళ్ళు చదివినటువంటి చదువుకి ఒక నిర్దిష్టమైనటువంటి దశను నిర్ణయించడం అనేది చాలా సులభం. అయితే ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం మొదటి నుండి చెప్తున్న విషయం ఏమిటంటే, ఏదేని ఒక పనిని మొదలు పెట్టేటప్పుడే ఆయా కాలాలలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలిగితే మనము సర్వే అయిపోతాము ఈజీగా అని చెప్తుంటాం. కానీ చాలామంది మన దగ్గరికి డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు, పీజీ కంప్లీట్ చేసేవాళ్ళు వాళ్ళ కెరీర్ని ముందుగా నిర్ణయించుకోకుండా గ్రూప్లో ఏదో ఒక గుంపులో గోయిందనేసి చదివేసుకుంటారు. తీరా పెళ్లి వయసు వస్తుంది. పెళ్లి వయసు వచ్చే సమయానికి అమ్మాయికి కానీ లేదా అబ్బాయికి కానీ, ఇక్కడ ఎక్కువగా అబ్బాయికే సమస్య ఏర్పడుతూ ఉంది. అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా అమ్మాయి తరపున వాళ్ళు, అబ్బాయి ఏం పని చేస్తాడండి, నెలకి ఎంత సంపాదిస్తారు, సంవత్సరానికి ఎంత సంపాదిస్తారని అడుగుతుంటారు. అప్పుడు వీళ్ళు ఎత్తుకుంటారు, నేను డిగ్రీ చేశానంటే డిగ్రీకి ఏమొస్తుందండి, లేదా సొంత వృత్తులు చేసుకుంటానంటే సొంత వృత్తిలో మీరు ఎంత సంపాదిస్తున్నారని అడుగుతారు. అప్పుడు వస్తారు మన దగ్గరికి, డిఎన్ఏ ఆస్ట్రాలజీ దగ్గరికి. ఏమండి, ఇప్పుడు మేము ఏం చేస్తే మేము బాగుపడతాము, ఏ వృత్తిలో వెళ్ళాలి, మా కెరీర్ ఎలా డిజైన్ చేసుకోవాలని. అప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. అయితే ఒక 50 సంవత్సరాలు, 45 సంవత్సరాలు, 60 సంవత్సరాలు వాళ్ళు వచ్చి మేము ఏం వ్యాపారం చేస్తే బాగుపడతాం అడిగితే ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏది అడిగినా కానీ వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు కాబట్టి ఈ వ్యాపారం చేయండి నష్టపోకుండా ఉంటారని చెప్పొచ్చు. కానీ అదే డిగ్రీ చదువుకున్న వాళ్ళు 30+ వచ్చేసి మేము ఏం పని చేస్తే బాగుపడతామంటే, మీరు ఏం పని చేయగలరు, ఏం చదువుకున్నారంటే ఇది చదువుకున్నాం, మిమ్మల్ని ఎవరండి ఇది చదువుకోమన్నారు, మీరు మీ జాతకంలో ఇది పర్మిషన్ లేదే అంటే అప్పుడు బెబ్బెబ్బే అంటారు. అయితే దీనికి ఏం చేయాలి? మొదటే మనం నిర్ణయం తీసుకోవాలి. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలంటే, వాళ్ళు 10th క్లాస్ అయిన వెంటనే ఇంటర్మీడియట్లోకి అడుగు పెట్టేటప్పుడు ఒక డిఎన్ఏ ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళి, మా బిడ్డల్ని ఏం చదివిస్తే వీరు సక్సెస్ఫుల్గా ఉద్యోగాలకు వెళ్ళగలరు, ఇందులో మోస్ట్లీ ఎవరు జాగ్రత్త పడాలనేది ఒకటి ఉంది. ఏ కర్మారిష్టి కలిగినటువంటి వాళ్ళు, ఏ యొక్క భావా సంబంధము, ఏ యొక్క నక్షత్ర సంబంధము, ఏ యొక్క లగ్న సంబంధం కలిగినటువంటి వాళ్ళు ఈ యొక్క కెరియర్ని డిసైడ్ చేసుకోవడంలో చాలా వరకు జాగ్రత్త తీసుకోవాలని ఉంది. అదేమిటో మీకు తెలుసా?
డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. ముఖ్యంగా కుజకర్మ రిజిస్ట్రీ కలిగిన వాళ్ళు, కృతిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు 10వ భావాధిపతి, 6వ భావాధిపతి, 11వ భావాధిపతితో సంబంధం ఉన్న వాళ్ళు, లగ్నంలో శని ఉన్నవారు, 6వ భావంలో కానీ 10వ భావంలో శని ఉన్న వాళ్ళు, ఈ కుంభరాశి కుంభ లగ్నంలో పుట్టినటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఇలాంటి జాతకాన్ని కలిగినటువంటి వాళ్ళు కంపల్సరిగా ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పుడే తెలుసుకోవాలి. లేదా వాళ్ళు ఏదో ఒక డిగ్రీ చేసేస్తారు, వాళ్ళు ఏదో ఉద్యోగంలో జాయిన్ అవుతారు, ఆ ఉద్యోగంలో నరకేతనం పొందుతారు, నరకేతనం పొంది తీరా బయటకు వచ్చి సొంత వృత్తులు చేస్తుంటారు, ఆ సొంత వృత్తిలో కూడా కష్టపడుతుంటారు. వాళ్ళకి ఎందుకంటే దాంట్లో అనుభవం ఉండదు. ఇలాంటి వారు అంటే గురువు గారు ఇప్పుడు కొంతమంది చేసిన డిగ్రీకి వాళ్ళు చేసే జాబ్కి సంబంధం ఉండదు. అవును. అదే విధంగా వాళ్ళు ఎంత వేరే జాబ్ చేస్తున్నా గానీ మనం చేసిన చదువుకి ఉపయోగపడకుండా పోయింది, వేరే దానికి సంబంధం లేని జాబ్ లో చేస్తున్నామే అని ఉంటుంది. అలాంటి వాళ్ళు స్పెసిఫిక్ గా ఏ కర్మను తీసుకొని ఉంటారా గురువు గారు? ఖచ్చితంగా. ఎందుకంటే దీనికి మనము చెప్పొచ్చు, ఇది మనం చెప్పే ఫార్ములా అనేది యూనివర్సల్ ఫార్ములా. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మందిని మనం గమనించి ఉండొచ్చు. వాళ్ళకి ఆల్ఫా నాలెడ్జ్ పర్సన్గా చెప్పొచ్చు. వాళ్ళకి తెలియనటువంటి విద్య అనేది ఉండదు. వాళ్ళు దాని కోర్సును కంప్లీట్ చేసి ఉండరు, దాంట్లో కోచింగ్ కూడా తీసుకుంటారు, లేదా చదివి ఉండరు. ఈజీగా వెళ్ళి ఆ పనిని సునాయాసంగా చేసేస్తుంటారు. ఇలాంటి మనం చెప్తుంటాం ఏమిటంటే ఇది యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ అనేసి అంటుంటారు కొన్ని బ్లడ్ గ్రూపుల్ని. ఆ విధంగా ఈ యొక్క కర్మ రిజిస్ట్రీలోనే యూనివర్సల్ యాక్టివిటీ ఉన్నటువంటి కర్మ రిజిస్ట్రీ బుధుని కర్మ రిజిస్ట్రీ. రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాలు పుట్టినటువంటి వాళ్ళని మనం చూసినట్లయితే 8th క్లాస్ కూడా కంప్లీట్ చేయనటువంటి వాళ్ళు ఉంటారు. అదే వాళ్ళు 4-5 డిగ్రీలు వేసుకుంటారు వాళ్ళ యొక్క పేరు కింద. వాళ్ళకి బుధుని యొక్క కర్మ రిజిస్ట్రీ, బుధుని యొక్క సంబంధం బాగా గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్ కర్మను కలిగి ఉంటారు. అయితే వీళ్ళకి ఎక్స్ట్రీమ్ జ్ఞాపక శక్తి ఉంటుంది, ఎక్స్ట్రీమ్ రిమెంబరింగ్ పవర్ తక్కువ ఉంటుంది, జ్ఞాపశక్తి ఉండదు. అంతెందుకు వీరు చదివినటువంటి చదువు వీరికి ఉపయోగపడకుండా పోవడము, ఊరికే డిగ్రీ మాత్రమే వేసుకో ఉంటారు, ఊరికే సర్టిఫికేట్లు మాత్రమే ఇంట్లో ఉంటాయి, కానీ వాళ్ళు చదివినటువంటి చదువుకి తగినటువంటి ఉద్యోగంలో వాళ్ళు చేరరు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఓసీ, ఓబీసీ ఇలాగ చెప్తుంటారు క్యాస్టులు, అలాగే ఓసీ ఓపెన్ గ్రూప్ అనమాట. అంటే ఓపెన్ కాంపిటీషన్లో ఉంటారు వీళ్ళందరూ. అంటే దేంట్లోనే తోసే వచ్చి వీళ్ళని అనేసి దీన్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే మనం చదివింది ఏదైతే ఏం కానీ మనము ఏదో ఒక చదివి ఉంటాము, కానీ వాళ్ళు తీసుకెళ్ళి ఇంకో దాంట్లో వేసిన దాన్ని కూడా సక్సెస్ఫుల్గా చేస్తుంటారు. కానీ వీళ్ళు చదివిన చదువుకి నాకు గుర్తింపు లేదని బాధపడుతుంటారు. ఒక ఎంసీఏ చదివేసి, సిఏ చదివేసి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఒక ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఉంటారు, లేదా ఆటో తోలుకునే వాళ్ళు ఉంటారు, లేదా మెకానిక్ వృత్తుల్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. ఏమంటే నేను ఎంసీఏ చేసినానండి అంటుంటారు. మరి మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? కంప్యూటర్ అప్లికేషన్లో ఉండాలి కదా, మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారంటే ఇది మా కర్మ అంటుంటారు. ఆ కర్మ ఏమిటంటే బుధ కర్మ. ఇది ఒకటి. అదేవిధంగా వీళ్ళు కానీ కరెక్ట్గా కానీ చూస్ చేసుకోకపోతే, ఇప్పుడు ఉదాహరణకి ఒక లగ్నంలో నుండి 4వ భావం అనేది ఏంటి, బుధుని యొక్క కర్మ రిజిస్ట్రేషన్ చేసే భావంగా మనం తీసుకున్నప్పుడు ఈ 4వ భావాధిపతి వెళ్ళి 12వ భావంతో కానీ 12వ భావాధిపతితో కానీ సంబంధపడితే ఇక్కడ వాళ్ళ యొక్క చదువు సంబంధమైనటువంటి ఖర్చు సగం డబ్బు కట్టి కూడా వెనక్కి వచ్చేసిన వాళ్ళు ఉంటారు.
అంటే ఏమిటి, ఒక కాలేజీలో జాయిన్ అవ్వడం, జాయిన్ అయ్యి పూర్తి కాకుండా వెనక్కి వచ్చిన వాళ్ళు, లేదా పూర్తి చేసినా కానీ అక్కడికి వెళ్ళి అక్కడ సర్టిఫికేట్లు లాస్ట్లో తీసుకోకుండా, డిగ్రీ సర్టిఫికేట్లే తీసుకోకుండా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. అంటే వాళ్ళకి డిగ్రీ ఉన్నా లేకపోయినా ఒకటే. అంటే ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ ఏమిటంటే, వాళ్ళు డిగ్రీలు చదివి కానీ వాళ్ళు చదివినటువంటి చదువు ఎందుకు వృధా అవుదా ఉందంటే, వీళ్ళకి కర్మ రిజిస్టర్ ఎలా ఉంది. అందుకని బుధ కర్మ రిజిస్టర్ కలిగినటువంటి వాళ్ళు మరియు ఇంతకుముందు చెప్పినటువంటి కుజకర్మ రిజిస్టర్ కలిగినటువంటి వాళ్ళు మెయిన్గా ఏదైనా ఒక జాబ్లో వీళ్ళు చదివిన చదువుకు వెళ్ళి జాయిన్ అవుతారు. రెండు కర్మలు ఒకరికే ఉందనుకుందాం. ఉదాహరణకి వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక డీల్ మాట్లాడుకుంటారు. డీల్ ముందర పెట్టి కంపెనీ వాడు ఏం చేస్తాడంటే, దీంట్లో అగ్రిమెంట్ సంతకం పెట్టు, 2 సంవత్సరాల పాటు నువ్వు ఈ కంపెనీలో పనిచేయాలి, నీ సర్టిఫికేట్లన్నీ ఇవ్వు అంటారు. కానీ ఆ సర్టిఫికేట్లు చదివింది ఒకటి, అక్కడ ఇచ్చే వర్క్ వేరే ఉంటుంది. కానీ ఈ అగ్రిమెంట్ ద్వారా వాళ్ళు అందులో ఇరుక్కునేస్తారు. దాన్ని వీళ్ళు ఇవ్వరు, సర్టిఫికేట్, ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వరు. ఆ సందర్భంలో ఏదే చోట ఇంకొక ఉద్యోగంలో వెళ్ళాలంటే కుదరదు. అలాగా ఉంటుంది బుధుని కర్మ కుజుని కర్మ కలిసినటువంటి జాతకాలు. అంటే గురువు గారు, ఈ కొన్ని కంపెనీలో ఉంది 3 years 2 years ఇలా బాండ్ తీసుకునేస్తారు. బాండ్ తీసుకొని ఇలా స్ట్రగుల్ అయ్యి రాలేక ఉన్న వాళ్ళకి కూడా ఈ కుజకర్మ ఖచ్చితంగా, ఈ బుధ కర్మ కుజకర్మ ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కంపెనీలోకి వెళ్ళినా కానీ, అంటే 4వ భావాధిపతి 11వ భావాధిపతితో సంబంధం ఉండడం మెయిన్గా, లేదా 4వ భావాధిపతి వెళ్ళి కృత్తిక నక్షత్రంలో పడడము, లేదా 11వ భావాధిపతి వెళ్ళి ముఖ్యంగా రోహిణి ఉత్తర పూర్వాష నక్షత్రంలో కనెక్ట్ అవడం. ఒకవేళ ఈ 4వ భావాధిపతి 11వ భావాధిపతి వెళ్ళి కృత్తికలోనే కనెక్ట్ అయింది కూడా బలం అయిపోతుంది. అక్కడ వెళ్ళి అగ్రిమెంట్లో చిక్కుకునేస్తారు, బ్యాండ్ అయిపోతారు, అంటే బంధించబడతారు. ఎప్పుడైతే బంధించబడతారో వాళ్ళు వీళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వరు. వీళ్ళు వేరే చోట సోర్సెస్ ఉన్నా కానీ బయటకు పోలేరు. వీళ్ళకి టాలెంట్ ఉంటుంది. అలాంటి వాళ్ళు, అందుకని మనం ఒక సలహా అందిస్తాం. ఇలాంటి జాతకాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడాను మీరు చదివినటువంటి చదువుకి సరైనటువంటి గుర్తింపు రాదు. ఒకవేళ వచ్చినా కానీ మీకు రాలేదే, నాకు గుర్తింపు రాలేదు, ఎక్కడో ఒక చోట పని చేసుకుందాంలే అనే ఉద్దేశంతో ఒక పనికి మాలిన కంపెనీలో వాళ్ళు ఏమైతే డీల్ ఇస్తారో, ఏమైతే అగ్రిమెంట్ ఇస్తారో, ఆ అగ్రిమెంట్కి వీళ్ళు ఒప్పుకొని సంతకాలు పెట్టేసి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అని అక్కడే వాళ్ళ బానిసలాగా బతకాల్సిన పరిస్థితి. వీళ్ళ దగ్గర నుండి మ్యాన్ పవర్ అంతా తీసుకునేసి ఎక్కువ లోడ్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర శ్రమ దోపిడీ చేయించుకుంటుంటారు. చివరికి ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నా, ఒక పెళ్లి అకేషన్లోకి వెళ్ళాలనుకున్నా కుదరని పరిస్థితి కూడా ఏర్పడేది ఎవరికంటే వీళ్ళకే. అందుకని దయచేసి కుజకర్మ బుధకర్మ కలిసి ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ ప్రొఫెషన్తో కానీ కనెక్ట్ అయి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో అగ్రిమెంట్ డీల్ మాట్లాడుకుంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంతకం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి, ఇలాంటి పరిస్థితి మన జీవితంలో మన కర్మ అనేది ముందే తీసుకొచ్చి పెడుతుంది. మనం ఊరక ఉన్నా కానీ కర్మ నెవర్ ఫర్గెట్ అడ్రస్ అన్నట్టుగా మన దగ్గర వచ్చి అది ఇరికిచ్చేస్తుందని తెలుసుకోగలిగితే, వీళ్ళు చదివిన చదువుకి ఒక విధంగా అర్హత లేనటువంటి ఉద్యోగాలు రావడం ఒకటైతే, అర్హత లేని ఉద్యోగాలు వస్తున్నాయి కదా, మనం ఏదో ఒక కంపెనీలో వెళ్ళి కూర్చునేద్దాం అనుకుని ఇలాగా తప్పుడు అడుగులు వేసి కానీ వెళ్తే ఇంకా అక్కడ వచ్చి బంధించబడడం అనేది జరిగిపోతుంది అనేది మాత్రం మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా సలహా ఇస్తాం. ఓకే గురువు గారు, అంటే ఇప్పుడు ఒకరు కెరియర్ గురించి గైడెన్స్ తీసుకోవాలంటే వాళ్ళు డిఎన్ఏ ఆస్ట్రాలజర్ ని 10th అయిన తర్వాత కలిస్తే మంచిదంటారా, లేకపోతే ఇంటర్ అయిన తర్వాత, లేకపోతే డిగ్రీ అయిన తర్వాత కలిస్తే మంచిదంటారా? ఒకరు వారి యొక్క కెరీర్ని నిర్ణయించుకోవాలనుకుంటే తల్లిదండ్రులకి ఇది సూచన ప్రమాణంగా తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులారా, మీ యొక్క బిడ్డల జాతకాలలో ఒకరు ఏ కెరియర్లో బాగా రాణించగలరు అనేది ఉంటుంది. అప్పుడు వాళ్ళ 10th క్లాస్ కంప్లీట్ అవుతుంది, వాళ్ళ బ్రిడ్జ్ కోర్సుకి వెళ్ళాలి. ఆ బ్రిడ్జ్ కోర్స్ అంటే ఇంటర్మీడియట్. ఆ ఇంటర్మీడియట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏ బ్రిడ్జ్ కోర్సులో చేర్పించాలనేది ఉంటుంది. ఎంపీసీ చేర్పించాలా, బైపీసీ చేర్పించాలా, సిఈసీ చేర్పించాలా, హెచ్ఈసీ చేర్పించాలా, ఎంబైబీసీ చేర్పించాలా, ఇలాంటివి ఉంటుంది. అయితే ఆ ఏ విధంగా చేర్పించాలి, వాళ్ళని ఎందుకు దేంట్లో చేర్పించాలి అనేది ఇదే మెయిన్ ఫౌండేషన్.
ఆ ఫౌండేషన్ ఏది నిర్ణయిస్తుందంటే వీరి జాతకంలో ఉన్నటువంటి కెరీర్ నిర్ణయిస్తుంది. ఆ కెరీర్ నిర్ణయించుకోవడానికి 10th క్లాస్ అయిపోయిన వెంటనే రావాలి. ఆ తర్వాత డిగ్రీ అయిన తర్వాత వచ్చేది ఇంటర్మీడియట్ తర్వాత కొంతమంది డబుల్ ఎంఏలు చేస్తుంటారు, కొంతమంది ట్రిపుల్ ఎంఏలు చేస్తుంటారు, తర్వాత వచ్చి డబుల్ డిగ్రీ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు నిర్ణయించుకోలేకపోతున్నారంటే మొన్న ఒక పెళ్లి పత్రికలో చూస్తే డబుల్ ఎంఏ అని ఉంది. ఏమి డబుల్ ఎంఏ అని వేసి పెట్టుకున్నారు. ఏమిటంటే మొదటి ఈ కోర్స్ చేసినామండి, కానీ మళ్ళీ ఒక జ్యోతిష్ని కలిస్తే ఇలా చేస్తే ఇది వేస్ట్ అండి, ఇంకొక 2 సంవత్సరాలు కష్టపడినండి, మళ్ళీ ఇలా టైం వృధా చేసుకొని పోవడం కంటే మనం ఒక గోల్, ఒక అచీవ్మెంట్ని పొందాలంటే, మనకు సరైన డెస్టినేషన్ చేరాలంటే మొదటే మన 10th క్లాస్ అయిన వెంటనే దాని కెరీర్ మీద సరైనటువంటి నిర్ణయాన్ని ఒక డిఎన్ఏ ఆస్ట్రాలజర్ మాత్రమే డిసైడ్ చేసి ఇవ్వగలరని ఖచ్చితంగా చెప్పగలను. ఓకే గురువు గారు, అంటే 10th తర్వాత ఏ డెసిషన్ అనేది తీసుకోవాలనుకున్నప్పుడు డిఎన్ఏ ఆస్ట్రాలజర్ని కలిసి వాళ్ళ కెరియర్ గైడెన్స్ తీసుకొని ఆ విధంగా ముందరికి అడుగులు వేస్తే మంచి దారిలో పోతే వాళ్ళు జీవితంలో సక్సెస్ అవుతారు అని తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా. ఓకే గురువు గారు, చాలా చక్కగా వివరించారు గురువు గారు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తామండి. నమస్కారం గురువు గారు. నమస్తే అండి. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.